గ్రంథంలో ఒక 5 ప్రశ్నలు మరణాన్ని గురించి ఉంటాయి. ఈరోజు ఆ ప్రశ్నలే చెప్పాలని ఆశపడుతున్నాను. వాస్తవంగా కొన్ని రుజువులు నేను మీకు చెప్పాలని అనుకున్నాను. ఎందుకంటే ప్రేమకు రుజువు ఏంటి అనంటే త్యాగం. ఇలాంటి అంశాలు బైబిల్లో నుంచి చెప్పాలనుకున్నాం, కానీ ఎందుకో మరణం దగ్గరే స్ట్రక్ అయిపోయింది మైండ్. కాబట్టి దాని విషయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం. ఇది మొట్టమొదటి ప్రశ్న అని మనం అనుకోవచ్చు. ప్రశ్న జవాబును మనం పొందుకోవాలి. ప్రశ్నలుగానే ఉంటే మన జీవితాల్లో చాలా సమస్యలుగానే ఉంటాయి, అర్థం కావు. చదవండి ఒకసారి, మైక్ ఉన్న వాళ్ళు చదవండి. 89వ కీర్తన 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవరు? మరలా చదువు మైక్లో. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు? ఎవడు? ప్రభువా. ప్రశ్న ఏంటి అనంటే, మరణమును రుచి చూడక, లేకపోతే మరణమును చూడకుండా బ్రతికే నరుడు ఎవడు? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. ఎందుకు మరణం వచ్చింది? అసలు మరణం ఎందుకు వచ్చింది? మరణము అనేది దేవుడు పెట్టింది కాదు. మరణం అనేది సాతానుడు మానవుడికి ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చు, దేవుడిచ్చింది కాదు. దేవుడు మరణాన్ని పెట్టలేదు, ఆజ్ఞిచ్చాడు. ఏమని ఆజ్ఞిచ్చాడంటే, విధేయత చూపిస్తే బ్రతుకుతావు, అవిధేయత చూపిస్తే మరణిస్తావు. తినొద్దన్న మరణమును ఎందుకు దేవుడు ఇచ్చాడు అనంటే, అది ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు ఇచ్చాడు మరణం. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అందరూ మారు మనసు పొందాలని, అంతటా అందరూ రక్షించబడాలని, దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని. మరణం అంటే ఏంటో మానవుడికి తెలియలే. ఫస్ట్ తెలిసిందా? తెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందని తెలియదు. తెలిస్తే పండు తినేవాడు కాదు. ఎందుకంటే ఆదాము అవ్వలకు మరణం అంటే ఏంటో అంటే వాళ్ళ ముందుగా ఎప్పుడైనా వాళ్ళు చూసుంటేగా. కయ్యూను ఏబేలును చంపినప్పుడు అప్పుడు మరణం అంటే ఎంత భయంకరంగా ఉంటుందని అర్థమైందా? ఎందుకంటే మరణం మోగబోతుంది మానవ జీవితం అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. మరణము తన జీవితంలో ఒక నిరాశను, నిస్పృహలోకి తీసుకుని వెళ్తుందని మానవుడికి తెలియదు. ఇప్పుడు అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి ఇంటిలో. అందుకనే మానవుడు దేనికి భయపడతాడంటే మరణానికే భయపడతాడు. ఇంకా దేనికి భయపడతాడా? భయపడ్డాడు. కానీ మరణం అనేది ముగింపు కాదు. క్రీస్తునందున్న వారికి మరణము ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. రోమా పత్రికలో అసలు మరణం ఎందుకు వచ్చింది? మరణము అందరూ పొందుతారా, కొందరే పొందుతారా అని అంటే, రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. దీనికి జవాబుగా మరణం అనేది మనం చూడాలి. ఇట్లుండగా ఆ మైక్ అంటే
తర్వాత ఎవరైనా వాక్యం వింటున్నా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉంటుంది. చదివే వాళ్ళు మైకులో చదవండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఎట్లా వచ్చిందంట మరణం? అసలు చెప్పండి. అవిధేయత వలన, దేవుని మాట వినకుండా పాపం చేయటం వలన ఒక మనుష్యుని ద్వారా మరణం ఈ లోకానికి వచ్చింది. అది అందరికీ ఏమైంది? ఒక మనిషి పాపం చేశాడా, లేకపోతే అందరూ పాపం చేశారంటే ఆయనలో నుండి వచ్చిన వాళ్ళు అందరం ఏం చేసాం? పాపం చేసాం. కాబట్టి ఆ ఆయనలో నుండి వచ్చిన వాళ్ళందరికీ ఏమొచ్చింది? మరణము వారసత్వంగా వచ్చేసింది. అంతే. అయితే నిత్య జీవం అలా కాదు. నిత్య జీవం అలా రాలా. యేసు ప్రభు ద్వారా నిత్య జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం. అయితే అది అందరికి అలాగే ప్రాప్తించలేదు. పాపం అందరికి అలాగే ప్రాప్తించినట్టుగా నిత్య జీవం అందరికి అలాగే ప్రాప్తించలా. ఏమైందంటే ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచుతారో వాళ్ళకు అనుగ్రహించబడింది. నమ్మి విశ్వాసం ఉంచి మారుమనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రభువా నువ్వు నాకు కావాలని ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళకు అనుగ్రహించబడింది. ఒకవేళ కనుక ఆదాము ద్వారా వచ్చినట్లుగానే క్రీస్తు ద్వారా జీవం అందరికి వచ్చినట్లయితే మనం ప్రార్థనకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, నమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు. బైబిల్ అలా చెప్పడం లేదు. ఎవరు ఆయన యొద్దకు వస్తారు. అందుకని సువార్త అంతటా మీరు ఎందుకు తీసుకుని వెళ్ళాలి అంటే క్రీస్తు ద్వారానే నిత్య జీవం, క్రీస్తు ద్వారానే రక్షణ, క్రీస్తు ద్వారానే మరణము నుండి జయం, క్రీస్తు ద్వారానే సమాధి ఓడిపోయిన పరిస్థితి. క్రీస్తు ఒక్కడే సమాధిని మరణాన్ని జయించినవాడు. అందుకనే ఆయన ద్వారా మాత్రమే మనము రక్షించబడతాం. జీవం అందరికీ ప్రాప్తించలేదు, కాకపోతే తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తర్వాత రెండవ ప్రశ్నకు జవాబు యోబు గ్రంథం 14:10. మొట్టమొదటి ప్రశ్న ఏంటి? మరణమును రుచి చూడకుండా బ్రతుకు నరుడు ఎవరైనా ఉన్నారా? అయితే చదువునన్నా 14:10. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు? ఏమవుతారు నరుడు? రెండో ప్రశ్న ఏంటి చెప్పండి? అందరు చచ్చిపోతారు, కొందరు చచ్చిపోతారా? బైబిల్ ఏం చెబుతుంది? అందరూ. ఓకే. రెండోది, మరణమైన తర్వాత మనుష్యుడు కదలకుండా ఏమవుతాడు? పడిపోతాడు. అంతే కదా. అందుకే కదా ఆయన మీద పడి ఏడ్చేది. ఎవరైనా ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు, ఆయన మీద పడి ఎందుకు ఏడుస్తాడు? ఆయన కదలటల్లా, ఆయన మాట్లాడటల్లా, ఆయన స్పందించటల్లా, ఆయన మీద పడుతున్నా ఆయన చేయి తీసుకొని ఆదరించటల్లా. అయితే ఏమవుతుంది అంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలె మంటికి చేరును, ఆత్మ తాను దయచేయు. ఇప్పుడు కదలకుండా ఈ పడి ఉన్న ఈ దేహం ఏమవుతుంది? జవాబు ఏంటి అంటే 2 భాగాలు. ఒకటి మనము కనిపించే శరీరం, కనపడని శరీరం. కనిపించే శరీరము ఈ భౌతిక దేహం అయితే, కనపడనిది ఏంటి అనంటే ప్రాణ ఆత్మలు. ఇవి కనబడవు. మరి ఇవేమవుతాయి అనంటే మన్నైనది వెనక్కి వల్ల ఏమవుతుంది? మంటికి చేరుతుంది. ఆత్మ బుట్టికి ఏం చేస్తుంది? దేవుని దగ్గరికి చేరుతుంది. దేవునికి స్తోత్రం. ఇది ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయింది. మన ఊపిరి దేవుడు పెట్టిన దీపం కనుక మానవుడిని తయారు చేసిన తర్వాత నాసికారంధ్రంలో ఏం చేశాడు? జీవవాయువును ఊదినప్పుడు మనిషి జీవించు ప్రాణి అయ్యాడు. కాబట్టి ఈ జీవవాయువు, జీవాత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది.
మన యొక్క గాథల్లో ఏముంటుందంటే ఈ జీవం పరమాత్మలో కలిసిపోయిందని చెప్పేసి అంటారు. పరమాత్మలో కలిసిపోవటం ఏమి ఉండదులే, కానీ ఆయన దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏం చెప్తుంది అంటే దీనికి మహిమ శరీరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు దేవుడు? మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ శరీరము ఇక బలహీనంగా ఉండదు. ఆ శరీరానికి వయస్సు ఉండదు. ఆ శరీరానికి రోగం ఉండదు. ఆ శరీరానికి మోకాళ్ళ నొప్పులు ఉండవు. ఆ శరీరానికి తలనొప్పి ఉండదు. జ్వరం వచ్చింది ఆ శరీరానికి. అయితే ఆ శరీరము మరణాన్ని జయించిన శరీరం. దేవునికి స్తోత్రం. వాస్తవంగా ఆ స్థితిలో ఉండాలని దేవుడు మానవుణ్ణి చేశాడు. అందుకనే మానవ శరీరాన్ని మహిమతో నింపాడు. ఆ రోజు ఎప్పుడైతే పాపం చేశాడో ఏం చేశాడు? మానవుడు మహిమను పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? శరీరములో ఉన్న మహిమను పోగొట్టుకున్నాడు. అందుకనే మనకు తెలుసు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. పోగొట్టుకున్నాడు మహిమను. తిరిగి మరలా మహిమను పొందుతారు. ఎవరు పొందుతారంటే క్రీస్తు నందున్న వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో ప్రశ్నకి జవాబు ఏంటి చెప్పండి? రెండో ప్రశ్న ఏంటి అసలుకి? నరుడు మరణమై కదలక పడి ఉంటాడు కదా, నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోతారు? ఏమైపోతారు చెప్పండి. ఇప్పుడు శరీరం ఏమన్నా మంటికి వెళ్ళిపోతుంది, ఆత్మ ఏమన్నా దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. రెండో ప్రశ్న. మూడో ప్రశ్న అదే అధ్యాయం 14వ వచనం, యోబు గ్రంథం 14:14. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ భక్తుడైన యోబు అంటున్నాడు, మరణమైన తరువాత మనుష్యుడు నరుడు బ్రతుకుతారా? ఇది ప్రశ్న. ఒకవేళ బ్రతికారనుకో, నా జీవితంలో ఎన్ని యుద్ధాలన్నా రానియండి, నేను ఆయన కొరకే కనిపెడతాను. అది ఆయన యొక్క పట్టుదల. దేవునికి స్తోత్రం. అమ్మా, ఎవరి కోసం కనిపెడతాడంట? దేవుని కొరకు కనిపెడతాడు. అందుకనే ఇక్కడ మరణం తర్వాత మనుష్యుడు బ్రతుకుతారా? బ్రతుకుతారా? బ్రతుకుతారు. దేవుని వాక్యం చెప్పింది, మరణము తర్వాత మానవుడు ఏం చేస్తాడు? తిరిగి బ్రతుకుతాడు. చూడండి, యోహోను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. కుమారుని శబ్దము విను గడియ, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. విను గడియ వచ్చుచున్నది. ఇప్పుడే వచ్చి ఉన్నది. ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని. దానిని వినువారు ఏమవుతారు? జీవింతురని. జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు చెప్పండి, బ్రతుకుతారా? జీవిస్తారా? బైబిల్ చెప్తుంది బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 11:24-25 వచనాలు. యేసు ప్రభు మరియా మార్తతో చెప్తాడు, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుననెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అమ్మా, ఈ మాట అర్థం చేసుకోండి. విశ్వాసం ఉంచిన వాడు ఎవరి యందు? యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు. అలా బ్రతికినోడట ఇక ఎన్నటికి చనిపోడట. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా ఒకవేళ విశ్వసించని వాడు కూడా ఏమవుతాడు? బ్రతుకుతాడు. విశ్వసించని వాడు కూడా ఏమవుతాడు? అర్థమవుతుంది ఈ మాటలు మీకు? అయితే అతని బ్రతుకు వేరే, నరకం కొరకు బ్రతుకుతాడు.
క్రీస్తునందున్న వాళ్ళు ఏమన్నా ఇకెన్నటికీ చనిపోరు, క్రీస్తునందు లేని వారు కూడా బ్రతుకుతారు. వాళ్ళు రెండవ మరణం, నిత్య నరకాగ్ని గుండానికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఎన్ని సంవత్సరాలు తేడా ఉంటుంది అంటే సుమారుగా 1000 సంవత్సరాలు తేడా ఉంటుంది. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? కడమ మృతులు అప్పటి వరకు బ్రతుకలేదు అని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు, బ్రతుకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానము. మొదటి పునరుద్ధానంలో లేచిన వాళ్ళు యేసు ప్రభువుతో కలిసి 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఈ మాటలు మీకు అర్థమవుతుందా? అంటే అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. నీకు అర్థమైతే నాకు కూడా అర్థమైనట్టు. అంటే మనం ఎప్పుడు లెగుస్తాం చెప్పండి? యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన కడబూర స్వరము మోగిస్తాడు. మోగించినప్పుడు చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? మొదట లెగుస్తారు. ఎవరు? యేసు ప్రభునందు చనిపోయిన వాళ్ళు. మీరు ఆ మాట పెట్టకపోతే చాలా ప్రమాదం, రాంగ్ అర్థం వస్తుంది. చనిపోయిన వాళ్ళు అందరు లెగుస్తారు అనుకుంటారు. అందరు లెగవరు. యేసు క్రీస్తు నందు మృతులైన వాళ్ళు మాత్రమే లెగుస్తారు. వాళ్ళు లేచి మధ్యాకాశానికి వెళ్తారు. మరి యేసు క్రీస్తు నందు లేకపోతున్నాయి అంటే వాళ్ళు పడుకునే ఉంటారు. ఎప్పుడు దా పడుకుంటారు? ఈ మధ్యాకాశానికి లేచిన తర్వాత వాళ్ళకి బహుమానాలు ఇస్తారు. విశ్వాసాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, పరిశుద్ధతను బట్టి, సత్క్రియలను బట్టి ఏం చేస్తాడు? వాళ్ళకి కిరీటాలు పెడతాడు, వస్త్రాలు ఇస్తాడు, మహిమ వస్త్రాలు, ఒక దండం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమిస్తాడు? అధికారం అన్నమాట అది. తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత మరలా 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7 ఏండ్ల ఇక్కడ కింద ఏమవుతుందంటే శ్రమలు, మహాశ్రమలు జరుగుతాయి. ఆ శ్రమలు అయిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధంలో సాతాన్ని బంధించేస్తాడు. దేవునికి స్తోత్రం. బంధించిన తర్వాత 1000 సంవత్సరాల యొక్క రాజ్య పరిపాలన జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీలైతే రేపు చెప్తాను ఆ విషయాలు. ఆ 1000 సంవత్సరాల రాజ్య పరిపాలనలో హనీకి దండం ఇచ్చాడు కదా, హనీ రాజ్య పరిపాలన చేసింది ఆయనతో పాటు. దేవునికి స్తోత్రం. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ఏం చేస్తాడు? రాజ్యం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు దేని మీద భారం కలిగి ప్రార్థన చేస్తున్నావు దాని మీద నీకు అధికారం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు భారతదేశం అంతటి కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థన చేస్తే అందరి ప్రార్థన కంటే నీ ప్రార్థన ఉంటే నీకే అధికారం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కంగడపాలెం కోసం కూడా ప్రార్థన చేయకపోతే నువ్వు ఏలించుకోవటమే. ఏలే లెక్కలో నువ్వు ఉండవు. అక్కడ సపట్లు కొట్టేవాళ్ళు ఉంటారు, ఏలేవాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. సపట్లు కొట్టే బ్యాచ్ ఇక మనం ఏలే బ్యాచీలో ఉండనే దానికి కొంచెం వెల చెల్లించాలి. అమ్మ, ఆయనతో కలిసి వేలాలంటే ఏం చేయాలి? శ్రమ పడాలి. ఆయనతో కలిసి రాజ్య పరిపాలన చేయాలంటే ఏం చేయాలి? అధికారం కావాలంటే ఏం చేయాలి? ఆయనకి లాంటి మనస్సు మనకు కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, 3వ ప్రశ్న ఏంటి చెప్పండి? మరణము తరువాత నరుడు బ్రతుకుతాడా? బ్రతికేం చేస్తాడు? రాజ్య పరిపాలన చేస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వలేదని బాధపడబాకండి. వార్డు మెంబర్లు అవ్వలేదు, అయ్యో వార్డు మెంబర్లు కూడా అవ్వలేదని బాధపడబాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అవకాశాలు వచ్చినా కూడా దేవుడు ఉండమంటే ఉండండి. అది కాదు. అసలుకి మనకి రాజ్య పరిపాలన, నీతి కలిగిన రాజ్యములో రాజ్య పరిపాలన దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆలోచించేయండి. దేవుడు మనలను తిరిగి మరలా బ్రతుకుతాం. ఆమేన్. ఇప్పుడు మనం మొదటిసారి బ్రతుకుతాం, రెండోసారి బ్రతుకుతాం. మొదటి పునరుద్ధానంలో బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. రెండో పునరుద్ధానంలో బ్రతికే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? మండుచున్న అగ్నిగుండం. అక్కడ అగ్ని ఆరదు. ఇప్పుడు ఈ ఆన్లైన్ ప్రేయర్లు ఎందుకు?
ఏమా చెప్పండి, ఎందుకు ఈ ఆల్నైట్ ప్రేయర్లు? అన్నం నిద్రలు మానుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేసి ఎందుకు ఈ ఆల్నైట్ ప్రేయర్లు అంటే, మన బంధువులు ఆ నరకానికి వెళ్ళకూడదు. మన ఊర్లో వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు నరకానికి, అదే భారం, వేరేదేం లేదు. మనకు దేవుడు ఇస్తాడు, మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడంటే దేవుడు మనకు అన్నీ ఇస్తాడు, అవసరాలు తీరుస్తాడు. అవసరాలు తీరితే చాలా, లేకపోతే ఇంకెక్కువ కావాలా? మా అనిల్ అంబానీ లాగా మనకి ఆయనకంట 127 అంతస్తుల బిల్డింగ్ అంట. ఎన్ని? 127 గదులా? 127 గదులు అంట ఆయనకి. ఎన్ని అంతస్తులు మరి? ఏం చేసుకుంటాడో ఏందో మనకేం అర్థం కాలేదు. 27 అంతస్తులు అని అనుకుంటా. 27 అంతస్తులు. ఒక దాంట్లో నేను స్విమ్మింగ్ పూల్ ఉండిద్దంట, ఒక దాంట్లో సినిమా థియేటర్ ఉండిద్దంట, 2 అంతస్తులు అచ్చంగా కార్లు పెడతాడంట. ఆయనకి అన్ని కార్లు ఉండి అంట. పెట్రోల్ అయిందే. ఇప్పుడు పెట్రోల్ బంకులన్నీ రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ ఫోన్, రిలయన్స్ జియో, ఇంకా అర్థమవుతుందా? ఇన్ని రేపు పెద్ద గొయ్య ఆయనకే. అర్థమవుతుంది ఎందుకు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసంభవం, దుర్లభం అన్నాడు. దానికి చూడు గజ్జలు ఒంటి దూరిద్దైనా దూరవచ్చు, కానీ వాళ్ళు అసలుకి లోపలికి అసలు ఈ డబ్బు కోసం ఆపరేషన్ చేసే డాక్టర్లు, అర్థమవుతుందా? డబ్బు కోసం పనిచేసే వాళ్ళందరూ నరకంలోనే ఉంటారు. దేవుని కోసం పనిచేసేవాడు పరలోకంలో, దేవునికి స్తోత్రం. పాస్టర్లు కూడా డబ్బుల కోసం పనిచేస్తే నరకంలోనే ఉంటారు, దేవుని కోసం పనిచేస్తే పరలోకంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళకొకటి వీళ్ళకొకటి రూల్స్ ఏముండవు దేవుని దగ్గర, అందరికీ ఒకటే రూల్. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడు మనం ఏం చేయాలి? మరణం తర్వాత జీవితం కోసం మనం ప్రయాసపడాలి. దాని కొరకు మనము ఒక లోపల ఒక ఆశ పెట్టుకొని జీవించాలి. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ప్రార్థన ఎందుకు చేయాలి? ఎందుకు మనం సత్క్రియలు చేయాలి? ఎందుకు మనం ఉపవాసాలు ఉండాలి? ఎందుకు మనం వాక్యాన్ని చదవాలి? ఎందుకు మనం ప్రార్థన చేయాలి? క్రమముగా కూడికలకు ఎందుకు రావాలి? ఆన్లైన్లు ఎందుకు చేయాలి అంటే, ఇందుకే నశించిపోతున్న ఆత్మలను మనం దేవునికి శిష్యులుగా ఉండాలి. చెప్పండి, శిష్యులు ఏం చేస్తారంటే గురువు గారి యొక్క మార్గాన్ని కొనసాగిస్తారు. చెప్పండి, ఏం చేస్తారు? ఇక్కడ దాకా బండి లాగేసి వదిలేసాడు అనుకో, శిష్యుడు ఏం చేస్తాడంటే అక్కడ నుంచి ఏం చేస్తాడు? ముందుకు లాక్కెళ్తాడు. ఇప్పుడు ఏలియా ఉన్నాడు, ఏలియా వదిలిపెట్టిన పరిచర్యను ఎలీషా ఏం చేశాడు? ముందుకి లాక్కెళ్ళాడు. అట్లాగే యేసు ప్రభు విడిచిపెట్టిన పరిచర్య శిష్యులు లాగారు, శిష్యులు విడిచిపెట్టిన పరిచర్య వాళ్ళ శిష్యులు లాగారు. ఇప్పుడు మన దాకా వచ్చింది. మనం కూడా ఆయన రాజ్యపు యొక్క కాడిని ఏం చేయాలంటే ముందుకి. దేవునికి స్తోత్రం. 4వ ప్రశ్న. ఇప్పుడు 3వ ప్రశ్న. 4వ ప్రశ్న రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని, మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? దేవునికి స్తోత్రం. ఇది 4వ ప్రశ్న. శరీరం ఏమవుతుంది? మరణం అవుతుంది. ఈ శరీరాన్ని నుంచి నన్ను విడిపించేది ఎవరు? 8వ అధ్యాయము రోమాపత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, క్రీస్తు యేసు యొక్క జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి, పాపము మరణము యొక్క నియమముల నుండి నన్ను విడిపించెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరు విడిపించేది? యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు యొక్క నియమం ఉంది, పాప మరణ నియమముల నుండి. అదేం చేస్తుంది?
హల్లెలూయా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఐదో ప్రశ్న లూకాసు వార్త 23 అధ్యాయము 40వ వచనం. లూకాసు వార్త 23 అధ్యాయం. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? అమ్మా, ఈ ప్రశ్న ఏంటి చెప్పండి. ఇక్కడ ప్రశ్న ఏంటో తెలుసా? మరణం వస్తుంది, నువ్వు దేవునికి భయపడవా? చెప్పండి, ప్రశ్న ఏంటి చెప్పండి. మరణం ఉంది, నువ్వు దేవునికి. ఇక్కడ ఇద్దరు మనకు కనిపిస్తాడు. ఒకడు కుడి వైపునున్న దొంగ, రెండో వాడు ఎడం వైపునున్న దొంగ. కుడి వైపునున్న దొంగ ఏమంటున్నాడు? నువ్వు దేవునికి భయపడవా. ఎడం వైపునున్న దొంగ ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ దొంగ ఏమంటున్నాడంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునివా. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెబుతుంది. చూడండి, ఇక్కడ రెండో వాడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ రెండు విషయాలు. దేవునికి భయపడటం మనం నేర్చుకుంటే మరణమును జీవముగా మార్చుకుంటాం. దేవునికి స్తోత్రం. ఒక్క మాటను నేను మీకు చదివించి ఇక ప్రార్థనలో నడుద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఎందుకు దేవునికి భయపడాలి? 53వ వచనం కాడ నుంచి నేను చదువుతున్నాను. చూడండి, 53వ వచనం కాడ నుంచి, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు విషయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా, ఇది అండర్లైన్ చేసుకోవాల్సింది, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయ్యుంటుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మరణం ఏం చేస్తుంది? ఒక రోజున మింగివేయబడుతుంది. దేవునికి స్తోత్రం. మనం కూడా ఏం చేస్తున్నాం? మరణాన్ని మింగివేయబోతున్నాం. ఆమేన్. యేసు ప్రభు మరణాన్ని మింగలేదా? ఎక్కడ? యేసు ప్రభు మరణాన్ని ఎక్కడ మింగేశాడు తెలుసా? పునరుత్థానుడై లెగంగానే మరణం ఏమైపోయింది? మింగివేయబడింది. దేవునికి స్తోత్రం. చనిపోయి సమాధి చేయబడి, మరణం ఏమన్నా సులువు వేసినప్పుడు అదేది గుడ్ ఫ్రైడే రోజా యేసు ప్రభు సిలువ వేసిన పస్కా దినాన మరణం ఆయన్ని మింగింది. చెప్పండి, ఏం చేసింది? మరణం యేసు ప్రభుని మింగింది, సంకలు కొట్టుకుంటా ఉంది. మూడో దినాన పునరుద్ధానుడై లెగవంగానే మరణాన్ని ఆయన మింగేశాడు. దేవునికి స్తోత్రం. ఇక మరణం ఇక ఆయన మీద అధికారం ఇంకా లేనే లేదు. ఇక అన్నటికీ మరణం ఆయన మీదకి ఏలుబడిచ్చాడు. మనం కూడా ఒక రోజున
యేసు ప్రభు స్వరం విన్నప్పుడు మరణాన్ని కూడా మనం కూడా మింగబోతున్నాం. దేవునికి స్తోత్రం. మరణాన్ని కూడా మనం జయించబోతున్నాం. ఎవరిని బట్టి అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి మరణాన్ని జయించబోతున్నాం. మనం కూడా ఈ మాట చెప్పబోతున్నాం. ఏమని చెప్పబోతున్నాం అంటే, ఆ రోజు లేచి మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడని చెప్పబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మరణం ఇక మన మీద ఏలుబడి చేయడానికి అధికారము, నేనేమంటానంటే, నీ శరీరం కూడా లేపబడుతుంది. నీ శరీరం కూడా అమర్చతను ధరిస్తుంది. అందుకనే శరీరము కూడా చాలా ప్రాముఖ్యమైన. దేవునికి స్తోత్రం. 5 ప్రశ్నలు అర్థమవుతుందా? 5వ ప్రశ్న ఏంటంటే, మరణం ఉంది, నువ్వు దేవునికి భయపడవా? సిలువలో దొంగ చెప్తున్నాడు, గ్రహించి చెప్తున్నాడు, దేవునికి భయపడదా? ఈరోజు మరణం అంటే కూడా భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా మామయ్య ఉన్నాడు, చచ్చిపోతాను ఏమైతే అంటాడు. ఏమంటాడు కాబట్టి, ఎందుకు మామయ్య తాగుతావు, తాగువాకంటే ఏముందిరా, చచ్చిపోతాం, ఇవాళ చచ్చిపోతే రేపటికి రండు. వాళ్ళకి ఈ మరణం అన్నా కూడా భయం లేదు. అంటే సిలువ మీద ఉన్న దొంగకి, ఎడం వైపు ఉన్న దొంగకి గ్రహింపు అసలు. ఈరోజు కూడా అటువంటి వాళ్ళు ఎంతమందో గ్రహింపు ఉంటే, బాధ్యత కలిగి ఏం చేస్తామంటే, ప్రభువుని నమ్ముకొని రక్షణలో నిలబడి, ఆ మరణం ఒక రోజున మనకు కూడా తలుపు తడుతుందని చెప్పేసి, మరణ ద్వారం ఒక రోజున మనం కూడా తీయబడుతుంది. వెళ్ళబోతున్నాం మనం కూడా మరణ ద్వారం. వెళ్ళమా? ప్రతి మనిషి వెళ్ళాల్సిందే. అయితే ముందు అయితే మరణం ముగింపు కాదు, మరణాన్ని మింగివేసే రోజు ఒక రోజు మనకు ఉంది. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ప్రయాసపడాలి. ప్రభువునందు మన ప్రయాస ఎన్నటికీ, ఈ ఆన్లైన్ ప్రేయర్లో ప్రయాసపడుతున్నారు పాపం, నిద్రలు మానుకొని ముందుకు వెనక్కి ఊగేళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారో పాపం. అమ్మా వందనాలు, దేవునికి స్తోత్రం. నీ మూగుడు కూడా వ్యర్థంగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు అంత ప్రయాసపడుతుంది దేనికోసం? ఒకరోజు మరణాన్ని మనం మృంగిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణము మృంగేసి శరీరము అమర్చతను ధరించినప్పుడు చెబుతాం, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడిని మనం సవాలు చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రవీణ్ అని చెప్తాడు, క్రైస్తవుడు అంట మరణాన్ని చూసి రా 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 అని ఆహ్వానిస్తాడంట. ఏమంటాడు? భయపడ్డు మరణాన్ని చూసి ఆహ్వానిస్తాడు సిద్ధపడిన వాడు. సిద్ధపాటు లేనివాడు భయపడతాడు. అయ్యో ఇవాళ వచ్చేది అట, ఇంకా సిద్ధపడలేదే, ఇంకా నా జీవితంలో గ్రహింపు రాలేదే అని భయపడతాడు. దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథం సెలవిస్తుందంటే, యేసు ప్రభువు నందున్న వారు మరణాన్ని జీవముగా మార్చబడే ఒక గొప్ప ఉజ్జీవములోనికి, నిరీక్షణలోనికి, ఆదరణలోనికి, నిత్య జీవములోనికి, నిత్యానందంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఆమేన్. అందుకనే మనకి ఇక్కడ శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ప్రయాసాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, వేదనలు ఉంటాయి, కడుపు మార్చుకోవటాలు ఉంటాయి, కన్నీటి మయాలు ఉంటాయి, కొన్నిసార్లు దుఃఖపడే పరిస్థితులు, చనిపోయిన మనుషులను బట్టి వేదన పడుతున్న పరిస్థితులు. వీటన్నిటి వెనకమాల దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటంటే, ఒక రోజున నిన్ను నూతన సృష్టిగా చేయబోతున్నాను, నీ పరిస్థితులన్నిటిని మార్చబోతున్నాను, నీ కన్నీటిని నాట్యంగా చేయబోతున్నాను, నీ యొక్క దుఃఖ దినములు సమాప్తమైపోయినాయి అని చెప్పే రోజులు ఒక రోజులు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు రాకడ దినాలలో ఇవన్నీ జరగబోతున్నాయి. ఇవన్నీ దేవుడు తన రాజ్యం కొరకు సిద్ధపడుతున్న దినాలు. అందుకనే మనం తప్పించుకోవాల్సింది ఏంటంటే, రెండవ మరణం నుండి మనం తప్పించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తెరలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మరణమును జీవముగా మార్చగలిగిన నువ్వు ఒక్కడివే కనుక దేవా, నీకే ఇదిగో నాయన మమ్ములను ఈ లోకములో బలపరచండి, స్థిరపరచండి, వాడుకోండి నాయన. నీకే స్తోత్రాలు. అప్పుడు మన పరిస్థితులు ఎంత విభిన్నంగా ఉంటాయో మీకు తెలుసా? లాజరు చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఓ సంపూర్ణమైన ఆరోగ్యం, ఆనందం.
నిత్య సంతోషం, ఆహ్లాదకరమైన వాతావరణం. అని నిత్య నరకంలో ఉన్నాడు ధనవంతుడు. ఈరోజు ధనవంతులను చూసి నువ్వు బాధపడుతున్నావా? అయ్యో నాకు ధనం లేదే, కారులు లేవే, వాహనాలు లేవే, ఇల్లు లేవే, ఉద్యోగాలు